నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పౌర సరఫరాల శాఖపై విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే. పౌర సరఫరాల శాఖపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయం పౌర సరఫరాల శాఖలో తీసుకురావాల్సిన నూతన సంస్కరణలపై ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. తెనాలి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నేను బడికి పోతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా 5 సంవత్సరాలు నిండిన 3 చిన్నారులను కేసీఎం పాఠశాలలో చేర్చే విధంగా వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్చి బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే నేను బడికి పోతా కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. జూన్ 13వ తేదీ నుండి జూలై 12వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, ఇందులో తెనాలి మండలం ముందుండే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విద్యాభివృద్ధిలో ముందుకెళ్లాలంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన ఏ ఒక్క బిడ్డ బడి మానేసి ఇంట్లో ఉండకుండా అందరూ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని, దీనికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు సహకరించాలని ఎంఈఓ జయంతిబాబు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంఆర్సీ సిబ్బంది మరియు పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బడికి పోతా ప్రోగ్రాంలో భాగంగా మండల విద్యాశాఖ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, పాఠశాల సిబ్బంది అందరూ కూడా కోనేరు వారి వీధిలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఒక 3 పిల్లలు 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లల్ని ప్రక్కనే ఉన్న కోకంటి శివయ్య ప్రైమరీ పాఠశాలలో జాయిన్ చేసే విధంగా తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మా పర్యటనలో ఎక్కడైనా సరే బడి ఈడు కలిగినటువంటి పిల్లలు అంటే 6 నుండి 18 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా పాఠశాలకు పోకుండా ఉంటే వారందరినీ పాఠశాలలో చేర్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినటువంటి షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర పథక సంచాలకులు అదేవిధంగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు జూన్ 13వ తేదీ నుండి జూలై 12వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని రోజువారీగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఎన్యూమరేటర్స్ ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత, వాళ్ళలో 6 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఒకవేళ ఏ పాఠశాలకు వెళ్ళకపోతే వాళ్ళ వయసును అనుసరించి ఏ పాఠశాలలో వాళ్ళు చేరడానికి అరువులో గుర్తించి ఆ పాఠశాలలో చేర్పించి మన తెనాలి మండలంలో 0 బడి బయట విద్యార్థులు ఉండే విధంగా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి మండల కన్వీనర్ మలవరపు ప్రసాద్, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకా శ్రీను, స్టీవెన్ బాబు, భీమా రమేష్, ఎన్ మాధవరావు, అనిల్, వై శంకర్రావు, ఏ కృష్ణ, ఎస్ సుబ్బారావు, చందు అయ్యప్ప, పూలేరాం, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, కాబోయే భారతదేశానికి ప్రధానమంత్రి, మాజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు
ఒక ప్రధానమంత్రికి మా ముది మనోడు, ఇంకో ప్రధానమంత్రికి మనోడు, ఒక ప్రధానమంత్రికి కొడుకు. ఆయన రాహుల్ గాంధీ గారి జన్మదినం ఈ సందర్భంగా 54వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా మేము ఆయనకి ఆయురారోగ్యాలు ఉండాలని దేవుని కోరుకుంటూ ఈ రాజకీయాల్లో మా కాంగ్రెస్ పార్టీ పైకి రావాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆశయాలతో అందరూ ముందుకు రావాలని, ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకుంటూ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర, భారత జోడో న్యాయయాత్ర చేసిన తర్వాత దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేయటం వల్లే ఇలా మోడీకి కొంచెం జలక్, నాకు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీని పారద్రోలుతాం లేకుండా చేస్తామనేవాడు కాంగ్రెస్ పార్టీకి దడిసి కొన్ని అక్రమాలు చేసి అనైతిక కార్యక్రమాల పార్టీ నిలువున చీల్చి ఈడీని పంపించి ఇన్కమ్ ట్యాక్స్ని పంపించి అన్నీ చేసినా కానీ సిబిఐని పంపించి అన్నీ చేసినా ఒక 20-30 అది కూడా మన ఆంధ్రాలో కొంచెం మాదిరిగా ఉండడితే మన చంద్రబాబు నాయుడు గారు కనుక సపోర్ట్ చేసినట్టయితే ఆయన ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ఊరికే దయాదాక్షిణ్యాలతో చేయమని అడగట్లా మేము సపోర్టు. మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దానికి సపోర్ట్ చేసింది బీజేపీ. ఆ సపోర్ట్ చేసిన బీజేపీ 10 ఏళ్లలో ఇవ్వకుండా ఆంధ్రాని మోసం చేసింది. ఆంధ్రాకి ఎన్నో వసతులు ఇస్తామని చెప్పేసి ఓ రకంగా రాజధాని ఏంటి, ఓ రకంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటి, ఓ రకంగా మెట్రో ఏంటి, అమరావతి మెట్రో కానీ వైజాగ్ మెట్రో కానీ, ఇంకొక రకంగా రైల్వే జోన్ ఏంటి, అలా క్యాపిటల్ ఏంటి, వీటన్నిటిలో డబల్ గేమ్ ఆడినటువంటి మోడీ బీజేపీకి మనకు అన్యాయం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ రకంగా ఆయన ఎంత గెలిచినా కానీ, ఎంత మెజారిటీ గెలిచినా ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంశించినట్టు లెక్క. ఈ రోజున రాహుల్ గాంధీ గారి 54వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా తెనాలిపట్నం మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందు సాంబశివుడు గారు, తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి, వారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ అనేది చేయటం జరిగింది. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వచ్చి ఉన్నారు. ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలంటే, ఆయన 1970వ సంవత్సరంలో జన్మించారు. ఆ టైంలో మన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో జన్మించడం వల్ల ఇందిరాగాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారిని అతి గారాభంగా పెంచుకొని ఉన్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు పుట్టడం భారతదేశంలో పుట్టినప్పటికీ వారి స్టడీ మొత్తం కూడా ఎక్కువ పర్సెంట్గా ఇతర దేశాల్లోనే కొనసాగించారు. అలాంటి వ్యక్తి వాళ్ళ పుట్టినరోజు కాబట్టి మీ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.